అసలు మన ఉప్పాలో ధర్నా చూస్తున్నాం కదా. హలో ఫ్రెండ్స్, నేను ఉప్పాల కుర్రోని. అసలు మన ఉప్పాలో అంతా కాదు, ప్రతి ఊర్లో కథ ఇలా జరిగింది. అసలు ఏం జరిగిందంటే, 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద అయితే మూలపేట అయితే మామూలుగా పేట కట్టడం జరిగింది. ఆ పేటను వచ్చిన వేస్టేజ్ వాటర్ అయితే సొందులో కలపడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడే పుట్టిన పిల్లల నుండి పెరిగే చేప వరకు అన్ని చేపలు చచ్చిపోతున్నాయి. మా మధ్యలో అయితే పోట లేదు. అసలు ఈ పేట అయితే ఆపాలి. ఆ పేట నుండి వేస్టేజ్ వాటర్ చూడండి అయితే ఎలా బయటకు అయితే వస్తుందో చూస్తున్నా కదా మీరే. ఆ పేట అయితే మూయించాలి. అదే మా ఊళ్ళో కలెక్టర్ రావడం జరిగింది. ఆ కలెక్టర్ మంచిగా మాట్లాడారు, కానీ మాకు అయితే నచ్చలేవు. మామూలు కాదు, సొందురోటు ఉన్న ప్రతి ఊరు ప్రతి ఇల్లు కూడా పోతున్నాయి. దాని గురించి కొంచెం చెప్పాలి. అలాగే చూస్తున్నాం కదా, ఒక 8-7 ఊర్లు అయితే రావడం జరిగింది. అద్దరిపేట, అలాగే ఆ పక్క దాన్నపేట, అలా ఉప్పాడ ఒక 8-7 ఊర్లు అయితే ధర్నా అయితే చేస్తున్నారు. మీడియాగా చూస్తున్నారు. మేము కాకుండా మాతో పెట్టి చిన్న కుర్రోళ్ళ నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరైతే ఈ ధర్నాలు పాల్గొన్నారు. మేము కాకుండా మాతో పెట్టి ఆడలు కూడా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా మీరే ఆడోళ్ళని. ఫ్రెండ్స్, మేమైతే ఏం అడగట్లేదు. మాకైతే ఒక 5 రావాలి. మాకేం లేదు. మాకైతే న్యాయం జరిగితే చాలు, ఏమీ వద్దు. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మీరే ఎంతమంది జనం వచ్చారో. పొద్దున్న 6 గంటలకు వచ్చాం ఫ్రెండ్స్. టైం 12 అయితే అవుతుంది, కానీ మా మధ్యలో పోతే ఎవరు పట్టించుకోలేదు. ఫ్రెండ్స్, ఏం లేదు. రేపటి వీడియోతో పోచేస్తాను. మన అకౌంట్ ఫాలో చేసుకొని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, పోయి వీడియోకి వెళ్దాం.